మస్తు మాస్ సినిమా భయ్యా. ఇంత మాస్లో కూడా ఎమోషన్స్ని కెమెరాలో బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ కృష్ణ చైతన్య. కానీ సినిమా అక్కడక్కడ నేనే రాజు నేనే మంత్రి లాగా అనిపించింది. మీరు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విశ్వక్సేన్, నేహా శెట్టి అండ్ అంజలి లీడ్ యాక్టర్స్గా రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా. ఆల్రెడీ ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేశాయి. పైగా బాలయ్య అంజలిని నెట్టేసిన వీడియో కూడా వైరల్ అవుతుంది. గోదావరి బ్యాక్డ్రాప్లో జరిగే ఈ సినిమా స్టోరీ చూసుకుంటే, లంకల రత్నాకర్ చేపలు పట్టేవాడు, కానీ జీవితంలో వాడి ఆశలు సముద్రాన్ని దాటుతాయి. అలా డబ్బు పదవి కోసం వాడిలో ఒక మృగం పుడుతుంది. ఆశలు మృగంలా ఉన్నా ఆలోచించేవాడు మనిషే కాబట్టి ఆ మృగం తనకి జీవితంలో ఏమేం పాఠాలు నేర్పింది, వాటికి తనలా ప్రిపేర్ అయ్యాడు అనేది మూవీలో చూసేయండి. సినిమాకి కావాల్సిన 24 క్రాఫ్ట్స్ బాగానే ఉన్నాయి. విశ్వక్సేన్ యాక్టింగ్ అండ్ ఫైట్స్ బాగున్నాయి. అంజలి ఒక ప్రాస్టిట్యూట్గా మంచి పర్ఫార్మెన్సే ఇచ్చింది. నేహా శెట్టి అలియాస్ రాధిక అదుర్స్ అని చెప్పాలి. చాలా బాగుందని చెప్పను, కానీ ఒక్కసారి పక్కా చూడొచ్చు. మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. IMDb రేటింగ్ 6 to 8. నా ఫీలింగ్ కూడా సేమ్. ఇట్స్ టైమ్ ఫర్ సినిమా క్విజ్. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఏమల్లు మూవీపై కాపీరైట్ కేసు వేశాడు. హింట్ బాయ్స్.